4 విడతలుగా జరిగిన రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలు జయప్రదంగా ముగిశాయి. ఈ పంచాయతీ ఎన్నికల్లో ప్రత్యేకంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, సంతోషదాయకమైన విషయం కూడా ఏంటంటే, అవాంఛనీయ సంఘటనల మూలంగా ఒక్క చోట కూడా తిరిగి ఎన్నికలు నిర్వహించే అవకాశం రాలేదు. ఎక్కడ సాంకేతికపరమైన విషయాల మూలంగా 1-2 చోట్ల వాయిదా పడినా అవాంఛనీయ పరిస్థితుల వలన, ఘర్షణల వలన ఎక్కడ కూడా ఎన్నికలు వాయిదా పడకపోవటం ప్రత్యేకమైన విశేషం. ఈ 4 విడతల్లోనూ ఇదే పందా కనపడింది. ముఖ్యంగా సంబంధిత ఓటర్లు, రాజకీయ వర్గాల వారు, ఇతర స్టేక్ హోల్డర్స్ కూడా ఎంతో విఘ్నతతో, సంయమనంతో వ్యవహరించడం వల్లనే ఈ పరిస్థితి నెలకొంది అని చెప్పేసి ఎన్నికల సంఘం భావిస్తోంది. ఈ సంస్కృతి ప్రజాస్వామ్య వ్యవస్థని బలపరుస్తుంది. ప్రజల విశ్వాసం కూడా దీనివల్ల ఇనుమడిస్తుంది. ఈ ఎన్నికల్లో సుమారు 13,097 స్థానాలకు మేము ఎన్నికలు జరిపితే 2,197 అంటే సుమారు ఒక 16% స్థానాలకు మాత్రమే ఏకగ్రీవంగా ఎన్నికలు జరిగాయి. ఇది ఎన్నికల సంఘం భావించినట్టు గతంలో ఉన్న అంచనాలకు రమారమి అలాగే ఉంది. దీంట్లో సామాన్య పరిస్థితుల మూలంగానే ఇవన్నీ మామూలుగా జరిగే సానుకూల పరిస్థితుల వలన జరిగేవి. సుమారు 10,890 మంది సర్పంచులు నేరుగా ఎన్నికల్లో పోటీ చేసి ఎన్నికయ్యారు. సుమారు 47,500 మంది వార్డు మెంబర్స్గా కూడా ఎన్నికయ్యారు. వీరందరిలో 50% మంది మహిళలు, బలహీన వర్గాల వారు, వెనుకబడిన వర్గాల వారు ఉన్నారన్న సంగతి మీ అందరికీ కూడా తెలుసు. వీరందరూ ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించి నాయకత్వ పటిమని ప్రదర్శించారు. మెరుగైన నాయకత్వం కూడా వీరి వలన ఈ వ్యవస్థలకు కూడా చేకూరుతుందని చెప్పి ఎలక్షన్ కమిషన్ భావిస్తోంది. ఎన్నికల ప్రక్రియలో యంత్రాంగం అంతా కూడా శ్రమించి అంకితభావంతో, నిబద్ధతతో చేయటం వల్లనే ఇటువంటి మెరుగైన పరిస్థితులను కూడా మనం ప్రతి విడతలోనూ చూస్తూ వచ్చాం. ప్రతి విడతలో సుమారు 90,000 పైచులకు ప్రభుత్వోద్యోగులు, అన్ని శాఖల వారు కూడా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ప్రతి విడతలో కూడా పాల్గొన్నారు. సుమారు 50,000కి మించి 50,000 వరకు పోలీస్ సిబ్బంది కూడా ప్రతి విడతలోనూ కూడా పాల్గొన్నారు. ముఖ్యంగా పోలీస్ సిబ్బంది అయితే వ్యాక్సినేషను ఈ ప్రక్రియను కూడా పక్కన పెట్టి ఈ ఎన్నికల్లో పాల్గొని చాలా పటిష్టంగా పనిచేయటం వలన ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బందులు రాలేదు. 1-2 చోట్ల ఇబ్బందులు వచ్చినప్పటికీ సీనియర్ అధికారులు, ఎస్పీ స్థాయిలో, ఎడిషనల్ ఎస్పీ స్థాయిలో అధికారులు కూడా క్షేత్రస్థాయిలో ఉండి సమన్వయం చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకురావడం కూడా చాలా విశేషమని చెప్పి భావిస్తున్నాం. 80% మించి ప్రతి విడతలో కూడా ఓటర్లు కూడా పాల్గొనటం కూడా చాలా విశేషం. ఇది శాంతి భద్రతలు మీద పూర్తి నమ్మకంతో, ఎక్కడా ఘర్షణాపూర్వకమైన వాతావరణం లేకపోవటం చేత స్వచ్ఛందంగా ఎన్నికల్లో పాల్గొనటం జరిగింది. కోవిడ్ నేపథ్యంలో కూడా చక్కటి ఏర్పాట్లు ఆరోగ్య శాఖ, జిల్లా అధికారులు చేయటం చేత ఆరోగ్యపరంగా కూడా పూర్తి భద్రతమైన ఏర్పాట్లు కూడా చేయటం కూడా చాలా విశేషం. ఈ జరిగిన నేపథ్యంలో ఎక్కడా కూడా ఎటువంటి కోవిడ్ నేపథ్యంలో జరిగిన తర్వాత ఎటువంటి గణనీయమైన మార్పులు కూడా రాలేదు. పరిస్థితి సాధారణంగానే ఉంది. దీనికి కూడా ఎన్నికల సంఘం పూర్తి సంతృప్తి వ్యక్తం చేస్తూ ఉంది. ఇది జిల్లా కలెక్టర్లు, ముఖ్యంగా ఎస్పీలు ఎంతో సమన్వయంతో, ఎంతో చాకచక్యంతో మిగతా అన్ని పనులు ఉన్నప్పటికీ కూడా వాటన్నిటినీ
నిర్వర్తిస్తూ ఎన్నికలకు సంబంధించి పూర్తి బాధ్యత తీసుకుని వారు సమన్వయంతో చేయటం చాలా విశేషం. అట్లాగే రాష్ట్ర స్థాయిలో చీఫ్ సెక్రటరీ గారు అలాగే డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఎప్పటికప్పుడు సరైన సూచనలు, సరైన సమన్వయం, లీడర్షిప్ వారి ద్వారా లభించడం చేతే ఇదంతా కూడా సాధ్యమైంది. ఎందుకంటే ఎన్నికలు అనేది ఏ ఒక్క వ్యక్తితో చేసేది కాదు, ఇది ఒక టీం వర్క్, సమిష్టి కృషితో మాత్రమే ఇది మేము చేయగలిగాం. చివరిలో నేను ముఖ్యంగా ఎలక్ట్రానిక్ మీడియా తర్వాత ప్రింట్ మీడియాని కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఎందుకంటే ఓటర్స్ని చైతన్యపరచడానికి మీ ద్వారా ఒక చక్కటి సందేశం ఎప్పటికప్పుడు వెళ్ళింది. ఎన్నికలు జరిగేటప్పుడు కూడా ఎక్కడైనా సరే అవాంతరమైన పరిస్థితి ఏదైనా ఉంటే వాటిని కూడా ఈ ప్రచార మాధ్యమాల ద్వారా మేము ఎప్పటికప్పుడు తెలుసుకోగలిగాం, స్పందించగలిగాం, నివారించగలిగాం. ఈ నష్ట నివారణ చర్యలు కూడా చేపట్టడం చేస్తే ప్రశాంత వాతావరణంలో జరిగాయి. కాబట్టి నేను ముఖ్యంగా ప్రెస్ను కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మా వీడియో నోటిఫికేషన్స్ మీకు రావాలంటే బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.